ఇక్కడేమో జాతీయ స్థాయిలో మీరు మాట్లాడుతున్నప్పుడేమో ఒకటి ఫిరాయింపులను ప్రోత్సహించకూడదు, ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు, నిజంగా ఎవరన్నా ఫిరాయిస్తే వెంటనే వాళ్ళపైన అనర్హత వేటు పడేంత స్థాయిలో చట్టాలు స్ట్రాంగ్ అవ్వాలని మాట్లాడుతున్నారు. బట్ రాష్ట్రంలో చూస్తే మాత్రము అది అవసరం అంటారా లేకపోతే అనిశ్చిత అంటారా ఏమో తెలియదు, కానీ మొత్తానికి పార్టీల్లో ఫిరాయింపులను మీరు ప్రోత్సహిస్తున్నారు, రోజుకొకరికి అండువా కప్పుతున్నారు అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది అంటే ఏం సమాధానం చెప్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి మరియు రాజనీతి ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ ఈ చర్చ అన్నది కేసు ఫస్ట్ మొదలు పెట్టిందే టిఆర్ఎస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక వినూత్నమైనటువంటి పాలిటిక్స్ ఉంటే అని అనుకుంటే దానికి భిన్నమైనటువంటి రీతిలో కేసీఆర్ గారు పెట్టారు. సో పార్టీ ఫార్మేషన్ అయిన రోజే ఇద్దరు పిఎస్పికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ తర్వాత కోనేరు కోనప్ప గాని వాళ్ళిద్దరినీ కూడా పార్టీలో చేర్చుకున్నారు. సరే ఓకే, బిఎస్పీ అంటే ఇక్కడ లేదు, పెద్ద యాక్టర్ లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఏ పార్టీ బీఫామ్ రాలేదు కాబట్టి దాన్ని పోటీ చేసి తీసుకున్నారని అనుకుందాం కాసేపు. మరి టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఆ పార్టీయే లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో టీడీపీలో సంబంధించిన 7 ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకొని దాన్ని విలీనం చేశారు. టీడీపీ 11 ఎమ్మెల్యేలు టీడీపీకి సంబంధించి తలసాని శ్రీనివాస్ గారిని ఆయనని 6 నెలలు కూడా తిరగక ముందుకే 2014 డిసెంబర్ నాడు తలసాని శ్రీనివాస్ గారిని తీసుకొని ఆయనకి మంత్రి పదవి కూడా కట్టబెట్టినారు. ఇది కూడా సరిపోలేదు అనుకోవడానికి వాళ్ళు 2011 మార్చి కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లయితే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్షంలో మీరు మీ వాయిస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని తీసుకొని ఆ రోజు మీరు అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండొద్దు అన్న ఉద్దేశంతో 2017లో 2014 అయిపోయినాక రెండో సెషన్ లో కూడా అనుకున్నటువంటి సంఖ్య వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా వదలలేదు. కాంగ్రెస్ పార్టీ అసలు ఉండనే ఉండదు, దీని ఆడవాళ్ళే ఉండాల్సిన అవసరం లేదని 19 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మంది ఎమ్మెల్యేలని మీ పార్టీలో చేర్చుకొని ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఇది టిట్ ఫర్ టాటా లేకపోతే 2 seconds నాకు ఇవ్వండి, 2 seconds ఇవ్వండి. సో ఇవాళ ఆ రోజు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తి భట్టి విక్రమార్క దళితుడు ఉంటే ఓర్వలేక మీరు అది మైనార్టీలకి ఎంఐఎం పార్టీకి మీ యొక్క భాగస్వామ్యం ఇచ్చారు. అది సరిపోదు అనకుండా ఎమ్మెల్సీగా ఉన్నటువంటి షబ్బీర్ అలీ మైనార్టీ గారు షబ్బీర్ అలీ ఉంటే అది కూడా సరిపోదు అనుకొని దాన్ని కూడా విలీనం చేశారు. ఉన్నటువంటి దాంట్లో ఆకులలు తక్కువ ఉంటాయి. తర్వాత ఇంకొక 3 సంతోష్ గారిని తర్వాత ఇంకొక మొత్తం 4 ఎమ్మెల్సీలు కూడా తీసుకొని మీరు అటు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ సో అసెంబ్లీలో చట్టసభలో కాంగ్రెస్ వాయిస్ ఉండకూడదు, ఒక ప్రతిపక్షం అనేది ఉండకూడదు, ప్రజల తరపున మాట్లాడకూడదు అన్న ఒక కుటిలమైనటువంటి బుద్ధితో మీరు ఫిరాయింపులు చేస్తారు. ఆ రోజు నేను ఒక ఆర్టికల్ రాసా. ఏం రాశానంటే నేటి ఫిరాయింపులే రేపు ఫిరంగులు అయిపోతాయని ఆ రోజు నేను ఆర్టికల్ రాసి ఇవాళ సరిగ్గా అది కేసీఆర్ కనబడుతున్నది. కాబట్టి వాళ్ళకి దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించే విధంగా ఈ ఫిరాయింపులే ఇవాళ మళ్ళీ నాకు ఫిరంగులు అయ్యి ఎక్కడి నుంచి వచ్చారో ఏ గూటికి ఆ గూటి పక్షులు చేరుకుంటున్నాయి అనేది కేసీఆర్ గారు చాలా క్లియర్ పిక్చర్ గా కనబడుతుంది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినట్టుగా మేము చెయ్యాలని అనుకోలేదు. కానీ ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ యొక్క నియంతృత్వ ధోరణికి ఇవాళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలనుకున్నదానికి బీజేపీలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వీడడానికి కారణాలు ఇంద్రశేఖర్ గారు వాళ్ళు బీఆర్ఎస్ వీడడానికి కారణాలు చాలా ఉండొచ్చు, కానీ వాళ్ళు వీడడానికి కారణాలు ఉండొచ్చు, కానీ మన చట్టం అంటూ ఒకటి ఉంది. దాని ప్రకారం మీరు వాళ్ళని ఎమ్మెల్యేలుగా రాజీనామా చేసి మరొకసారి గెలిపించుకొని మీ పార్టీలో తీసుకోవడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. కానీ అది జరగకుండా జరుగుతున్న ఈ యాక్టివిటీ మీదనే అందరికీ అబ్జెక్షన్. యాంటీ డిఫెక్షన్ లా తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మేము ఆ రోజు నుంచి మొత్తుకున్నది కూడా అదే, దీనిని స్ట్రాంగ్ చెయ్యండి అంటే ఈ విషయానికి వచ్చినట్లయితే మనం చెప్పాల్సినప్పుడు ప్రాపర్ గా చెప్తున్నాం.
కానీ వినే రీతిలో ఓపికలో లీడర్ గాని క్యాడర్ గాని ఇవాళ లేదు. ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఏది ఉంటే వెళ్ళాలన్నటువంటి ఆలోచన ధోరణిలో రైట్ నడుస్తుంది. సో ఇవాళ ఎన్నికలు అన్నది కాస్టేనే. మనం పార్టీకి వచ్చే పక్కన పెట్టి గ్రౌండ్ రియాలిటీ గురించి మనం మాట్లాడినట్లయితే ఎన్నికలు అంటే చాలా కాస్ట్లీ అయిపోయినాయి. ప్రతి దగ్గరలో కూడా ఇవాళ ఇష్టారాష్ట్రంగా రాజకీయాలు నడిచే పరిస్థితి కొనసాగుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ జంప్ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇట్లా ఉన్నటువంటి వచ్చేటువంటి వాళ్ళని మనం ఎవరిని కాదనలేము, వద్దని చెప్పలేము. ఒకసారి బండ శ్రీనివాస్ గారు సాంప్రదాయాన్ని మారుస్తున్నట్టుగా మనం గమనించాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను మీకు. రైట్.